అంటే లక్ష్మి, పువ్వంటే జ్ఞానం, సరస్వతి. పువ్వంత కోమలమైంది కానీ, పువ్వంత పరిమళంతో కూడుకున్నది కానీ, పువ్వంత మంగళకరమైంది కానీ, మంగళప్రదమైనటువంటి వస్తువు కానీ లోకంలోనే లేదు. అందులోనూ ఎర్రటి పువ్వు కానీ నేల మీద పడితే ఎవరైనా సరే దాన్ని తీసేయాలి ముందు. అది కింద ఉండనేయకూడదు. పూజకి వాడే పువ్వుల విషయంలో శ్రద్ధ అవసరం ఏంటో కొద్దాం పరిశీలన చేసి చూద్దాం. ఎర్ర పువ్వు కనుక కింద పడితే ఎవ్వరు తొక్కకూడదు కూడా. ముఖ్యంగా సువాసిని లాంటి వాళ్ళు అసలు తొక్కకూడదు. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు. ఎవరైనా తొక్కుతారని వెంటనే తీసి ఏ చెట్టు మొదట్లోనూ పెట్టేయాలి. అంత పరమ పవిత్రమైనవి పువ్వులు. పూజ చేయడానికి ఏ వస్తువైనా సరే మనకి లేకపోతే ఒక్క పువ్వు ఉంటే చాలు. ఆ ఒక్క పువ్వు వేసి మిగిలింది పూజలో ఏ పదార్థం లోటు వచ్చినా మనం అక్షతలతో పూరణ చేస్తూ ఉంటాం. నిజానికి పూజలో మనం చాలా ఇవ్వం కూడా. మంత్రమేమో ఒకలా ఉంటుంది, మనం అక్కడ ఇచ్చేదేమో ఏమీ ఉండదు. సింహాసనం సమర్పయామి అంటాం. రోజు పట్టుకొచ్చి సింహాసనం వేస్తున్నామా? అక్షతలే వేస్తాం. మనసులో భావన చేయాలి. ఎర్రటి మెత్తటి పరుపులు, పాదపీఠం, సింహం, ముఖం తీసుకొచ్చి అక్కడ వేస్తే దాని మీద ఆయన కూర్చున్నట్లుగా భావిస్తాం. క్షతము అంటే విరిగిపోవడం, అక్షత అంటే నడుము విరగని పసుపు కలిపిన బియ్యం. అవి వేస్తే అందులోకి వచ్చేస్తుంది పదార్థం, ఈశ్వరుడికి అందిపోతుంది. అలాగే తాంబూలం. పూజలో మాట అంటాం, ముక్తా చూర్ణేన సంయుక్తే తాంబూలం ప్రతిగృహ్యతాం అని. అంటే జాగ్రత్తగా అది చూసినట్టయితే అసలు మంచి ముత్యం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి కాలుస్తారు. దాని బూడిద ఒక సూది మొనపెట్టి తీస్తే ఎంత వస్తుందో అంత వేయాలి. అది అంతేగాని ఎక్కువైతే నోరంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేస్తుంది. ముత్యానికి ఉన్నటువంటి ఆ గుండకి అంత శక్తివంతం అన్నమాట. తృణం వేస్తే చాలు, నోరంతా ఎంత ఎర్రగా పండుతుందో. తాంబూలం ఐదోతనానికి గుర్తు. అందుకే భర్త తాంబూలం పూజలో పెడితే దానిని మధ్యాహ్నం భార్య వేసుకోవాలట. ఆమె తాంబూలం వేసుకుంది అంటే భర్తగారి భోజనం అయిపోయిందని గుర్తు. ఇది మనకి శంకరాచార్యుల వారు కూడా కనకధార స్తోత్రంలో చూపిస్తారు. మనకి ఐదోతనానికి గుర్తు తాంబూలం, చర్వణం అంటారు దాన్ని. అమ్మవారు ఎప్పుడు తాంబూలం నములుతూ ఉంటుంది. అటువంటి తాంబూలానికి మనం చెప్పే మంత్రమేమో ఒకటి, ఇచ్చేదేమో ఇంకొకటి. భక్తితో తమలపాకులు పెట్టి అందులో ఒక్క అక్షతలు పెట్టి దేవుడి దగ్గర పెడితే అప్పుడు పూర్ణంగా పదార్థాలు అన్నీ వేసి తాంబూలం ఇచ్చినట్లే అని భావన. ఇలా పూజలో చాలా ఉంటాయి. మొత్తానికి ఇట్లా పూజలో పదార్థం లోపం వచ్చినప్పుడల్లా మనం అక్షతల్ని వాడుకుంటూనే ఉన్నప్పుడు పువ్వుల దగ్గరికి వచ్చేటప్పటికి చిదిపేసి నలిపేసి రేకుల్లాంటివి వేస్తున్నప్పుడు ఎంత అన్యాయం చేస్తున్నామో మనం గుర్తించడంలా. ఇలాగ చిదిపేసి రేకులు వేయమని ఎవరు చెప్పారు? ఒక అందమైన పువ్వుని ఈశ్వరుడు ఎలా సృష్టించాడో చూస్తే మహాశిల్పి కనపడతాడు. అంత అందంగా ఆయన గుదిగుచ్చి పువ్వు తయారు చేస్తే తులసి పూజ చేస్తారా? ఈశ్వరుడు అడిగాడా నిన్ను తక్కువైందని? తక్కువైందన్నమాట నిజంగా ఉంటే జన్మలో మనం పూజ చేయగలమా? రోజు సింహాసనాలు చేస్తామా? తేగలమా? రోజు పంచెల చాపులు తెచ్చి పెట్టగలమా? పట్టుచీరలు పెట్టగలమా? ఇవన్నీ మనం చేయలేము. దానికి పనికి వచ్చింది పువ్వుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది? ఎందుకు పువ్వులు అలా విడగొట్టి రేకులు వేయడం? అది హింసే, పరమ కఠోరమైన మనస్తత్వంతో చేసేటువంటి పని. కొంతమంది తెలియక చేస్తారనుకోండి. మనస్సు కఠినమైనది కాదు,
మనస్సు కోమలంగా ఉంటుంది, తెలియక పొరపాటు జరుగుతుంది. అందుకే పువ్వుని చిదవనవసరం లేదు. ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి. మిగిలిన వాటికి ఎలా అయితే పూజలో పదార్థాలు తక్కువైనప్పుడు అక్షతలు చేస్తామో అలాగే అక్షతలతో మిగతా పూజను మనం అలాగా చేయొచ్చు. అందరూ ఇలా చేస్తున్నారని నా ఉద్దేశం కాదు. తెలియని వారికి తెలియజేయండి. పువ్వు చాలా కోమలమైనది. అటువంటి పువ్వుని చక్కగా దేవుడి దగ్గర విరవకుండా ఉన్నది ఉన్నట్టు పువ్వును కాడ మాత్రమే కట్ చేసి ఆ దేవుడికి సమర్పించడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందొచ్చు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు మీరు తెలుసుకోండి. మరో 10 మందికి షేర్ చేయండి. ధర్మో రక్షతి రక్షితః.